అలా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇంకా భీష్ముల వారిని ఎదుర్కొన్నారు కృష్ణార్జునులు. భీష్ముల వారి చేతులలో పాండవ సైన్యం విలవిలలాడిపోతుంది, కానీ నిలబడలేకపోతుంది. ఆ రోజంతా కూడా భీష్ముల వారు విజృంభించి యుద్ధం చేశారు. ఆ రోజు సాయంకాలం చాలా బాధపడ్డాడు ధర్మరాజు గారు, ఇదేంటి తాతగారు ఇంత విజృంభించేస్తున్నారని చెప్పి. మరుసటి రోజు మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యింది. భయంకరంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేలకు గోలకు తెస్తూ ఉన్నాడు భీష్ముడు. కృష్ణార్జునుడు కూడా భీష్ముడు ఎదుట నిలబడలేకపోతున్నారు. ఆ భీష్మ ప్రతాపాన్ని చూడలేక కృష్ణ పరమాత్మ చూశాడు. ఇంక ఈ అర్జునుడిని రెచ్చగొట్టకపోతే లాభం లేదనుకున్నాడు. ఒక్కసారిగా రథంలో నుంచి ఆ పగ్గాలు నుగ్గాలకు ముడిచిపెట్టి లేచి నిలబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆవేశంతో కోపంతో నగధర్మంలో చందనముపై నుండి ఎగసిదరకు ఎప్పుడైతే ఆగ్రహోదగ్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను చూసి కౌరవ సైన్యమంతా పులిని కన్నా ఏళ్ళన్నీ కూడా ఒక్కసారి కదలలేక నిశ్చేష్టుడై ఎలా ఉండిపోతాయో ఆ విధంగా అలా నిశ్చేష్టుడై చూస్తున్నారు కౌరవ సైన్యమంతా కూడా. ఆవేశంతో శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని తీసుకొని, భీష్మ ఎంత ధైర్యం నీకు ఎదురులేదని చెప్పి అనుకుంటున్నావా ముసలివాడ? నువ్వు అర్జునుడి ఎదుట నిలబడగలవా? ఏమనుకుంటున్నావు అర్జునుడు అంటే, ఈ రోజు నా చేతుల్లో నీ ప్రాణాలు పోవడం తథ్యం. గర్వమీగిపోతున్నావు. నీ తండ్రి శంతనుడు స్వచ్ఛంద మరణం వరంగా ఇచ్చాడని చెప్పా, నిన్నెవరు ఏమీ చేయలేరని చెప్పి అనుకుంటున్నావా? ముల్లోకాలు ఏకమై వచ్చిన నా చేతులలో ఈనాడు నీ చావు తథ్యం అని చెప్పి విజృంభించి వెళ్ళిపోతూ ఉంటే అర్జునుడు, బావా కృష్ణ ఆగవయ్యా ఆగు అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా పట్టుకుంటే ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అర్జునుడిని కూడా. అది చూసినటువంటి భీష్ముల వారు ధనుర్బాణాలు వదిలిపెట్టి రథం తిరిగి, కృష్ణ జగన్నాథ జగద్రక్షక, ఇంతకంటే నాకేం కావాలి స్వామి? ఇన్ని రోజులకు కదా నా తల్లి గంగాదేవి కడుపున పుట్టిన దానికి, నా తండ్రి శంకరుడి యొక్క కొడుకుగా పుట్టిన దానికి, పరమేశ్వర ప్రియ శిష్యుడైనటువంటి పరశురాముల వారి శిష్యుడైన ఈ ధనుర్విద్య నేర్చుకున్న దానికి ఈనాడు కదా సార్థకత కలిగింది. కృష్ణ జగన్నాథ, నువ్వు ఎందుకు ఆయుధము పట్టావో స్వామి? నీ లీల ఏమిటో తెలుసుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? మహానుభావ, ఆయుధము పట్టను, యుద్ధము చెయ్యను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి నీవు ఆయుధాన్ని ధరించి నా పైకి వస్తున్నావంటే అర్జునుడిని రెచ్చగొట్టడానిగా? లేకపోతే భీష్ముడిని చంపగలిగినటువంటి వాళ్ళు ఒక శ్రీకృష్ణుడు తప్ప ఈ ముల్లోకాల్లో మరొకరు లేరు అని చెప్పి లోకానికి చాటి చెప్పడానిగా? స్వామి జగన్నాథ కృష్ణ, ఇంతకంటే నా జన్మకు సాధ్యత ఏముంది? రా స్వామి, నన్ను నీలో చేర్చుకో స్వామి అని చెప్పి అంటూ ఉంటే, ముసలివాడ ఏమనుకుంటున్నావు? నీకు ఎదురు లేదని చెప్పి విజృంభించేస్తూ ఉన్నావు. నువ్వు ఎంత వేడుకున్నా ఈ రోజు నిన్ను వదిలేటటువంటి ప్రసక్తే లేదని చెప్పి అంటూ ఉంటే అర్జునుడు గట్టిగా పట్టుకొని, మహానుభావ కరుణానిధి జగన్నాథ, ఏమిటి స్వామి ఇది? ఏమిటి ఆవేశం? నువ్వే యుద్ధం చేయాలంటే 14 లోకాలు ఆగుతాయా స్వామి? శాంతించు శాంతించు మహానుభావ. ఇందుకేనా నాకు గీతను ఉపదేశించావు? ఇందుకేనా యుద్ధానికి సన్నద్ధుల్ని చేశావు? ఈ అపఖ్యాతి పాలు చేయడానిక? అర్జునుడు చేతగాని వాడు కనుక విరోధుల్ని శత్రు సైన్యాలు ఏమీ చెయ్యలేడు కనుక భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆయుధం పట్టవలసి వచ్చింది అనేటటువంటి అపఖ్యాతి నా తలకు చుడతావా కృష్ణ? ఆగు స్వామి ఆగు అంటూ ఉంటే, అర్జున చూడయ్యా, ఒక్కసారి నా శరీరాన్ని చూడు, మన గుర్రాన్ని చూడు. ఈ భీష్ముడు కొట్టిన బాణాలు ఎన్ని బాణాలు తగిలాయో, ఎన్ని గాయాలయ్యాయో ఒక్కసారి చూడవయ్యా. ఎదురు లేకుండా విజృంభించేస్తున్నాడు. మన సైన్యాలన్నీ కూడా విలవిలలాడిపోతున్నాయి. ఈ భీష్ముడిని వదిలిపెట్టవచ్చు
ఇంతకు మించి నువ్వు సాహసం చేశావంటే స్వామి సాధ్యము పైన ముట్టు పెడుతున్నావు అన్నాడు. ఒక్కడు ముందుకు వేయద్దు, శాంతించు అనగాని అర్జునా నువ్వు అంతటి వీరుడివే నాకు తెలుసునయ్యా, కానీ నువ్వు ఎందుకు వెనుకాడుతున్నావో తెలుసా? ఈయన మీకు తాతగారు గనక, మిమ్మల్ని పెంచారు గనక, ఆయన ఒళ్ళో మీరు పెరిగారు గనక అయ్యో తాతగారు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు. మనవడనే ఆలోచన ఆయనకి లేదు, పొరపాటును కూడా ఆలోచించడం లేదు. నా మనవడితో నేను యుద్ధం చేస్తున్నాను అని చెప్పి ఏదో పరమ శత్రువును ఆగర్భ శత్రువుతో యుద్ధం చేసినట్టు చేస్తా ఉన్నాడయ్యా అని చెప్పాను. కానీ స్వామి కృష్ణ నువ్వు చెప్పింది నిజమే, మేము ఆయన చేతుల్లో పెరిగాం, ఆయనకు మా మీద ప్రేమ ఉండొచ్చు ఎందుకంటే మమ్మల్ని పెంచాడు కనుక, నాకు ఆయన మీద ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. కృష్ణ నువ్వు మెచ్చుకునేటట్టు యుద్ధం నేను చేస్తాను రా స్వామి అని చెప్పి ఒప్పించి తీసుకుని వెళ్ళి రథంలో కూర్చుండబెట్టాడు. మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యింది.